నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ములకల్చెరువు మండలం వేపూరుకోట గ్రామంలో ఉన్నటువంటి గోపాల్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కోఆపరేటివ్ సెల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి గోపాల్ రెడ్డి గారి పైన నిన్న గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం జరిగింది. ఏ విధంగా దాడి జరిగింది, ఎందుకు దాడి జరిగినటువంటి విషయాన్ని ఈరోజు మనం గోపాల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న ములకల్చెరువు మండలంలో జరిగినటువంటి ఇద్దరు బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవల పైన వాళ్ళ స్టేట్మెంట్ మేరకు ఎఫ్ఐఆర్ చేయడం అయింది. ఈరోజు వాళ్ళ స్టేట్మెంట్ మేరకు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి అతని ద్వారా స్టేట్మెంట్ తీసుకొని అలాగే డాక్టర్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాంట్లో ఎటువంటి అయితే ఇది వస్తారో దాన్ని చట్టరీత్యా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియపరుస్తున్నాము. ఇన్సిడెంట్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బీజేపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు. వారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ గత కొన్ని రోజులుగా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనేది చేస్తూ ఉంది. ఎక్కడ కూడా మాకు ఇటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఇది అనవసరంగా వాళ్ళు కుట్రపూరితంగా వచ్చేసి మా స్టేట్ నాయకుడు గోపాల్ రెడ్డి మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి అతను బీజేపీకి సంబంధమే లేదు. బీజేపీ నుంచి ఎప్పుడు కూడా అతని సభ్యత్వం కూడా తీయడం జరిగింది. అక్కడ నిన్న జరిగింది రెక్కి కాసి అతని మీద దాడి చేయడం చాలా హేమైన చర్య. ఇతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఏ సమయంలో ఏ పని మీద మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు? అక్కడ దారి కాచి మిమ్మల్ని ఏ విధంగా మిమ్మల్ని దాడి చేశారు? మేము కేంద్ర ప్రభుత్వ ఆదేశం ప్రకారము వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టుచున్నది. ఇప్పుడు దాంట్లో భాగంగా తంబాలపల్లి కాన్స్టిట్యూషన్లో నేను ప్రతి ఒక్క పంచాయతీలో తిరుగుతాను. అందులో భాగంగానే రేపు నిన్న తంబాలపల్లి మండలంలోని అన్నగారపల్లి, గంగిరెడ్డిపల్లి పంచాయతీల్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఉంది. ఈ నెపంతో నేను పొద్దున్నే ఉదయం 10:30 గంటలకు అన్నగారపల్లికి వెళ్ళి అక్కడ కార్యక్రమాన్ని ముగించుకొని ఆ తర్వాత గంగిరెడ్డిపల్లికి 2:30కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అక్కడ సమావేశంలో నేను ప్రసంగించి నాకు కొంచెం పని ఉంది, వెళ్ళిపోతాను, మీరు మిగతా సమావేశాలను నిర్వహించండి అని చెప్పిన. ఆ తర్వాత నేను వెంటనే బయలుదేరి ఇది రెడ్డిమూలపల్లి దాటి వస్తుంటే వీళ్ళు అక్కడ పోయినారు. ముందు ఈ శేఖర, మనోహర, మిగతా ఇద్దరు వచ్చి పోతూ ఉంటే నేను వెంటనే ఇంట్లో వస్తాను, కానీ మళ్ళీ వచ్చి నిలిపినారు వాళ్ళు. నేను వచ్చి అడిగిన వాళ్ళు వచ్చినా నిలుపున్నా పని ఉందండి. ఏదో మనుషులు మాకెప్పుడు శత్రుత్వం లేదు, మనుషులు నిలిపిన వెంటనే వాడు నిలుపుతానే బీగాలు పెరుక్కొని బండి దండి పడిపోయింది. ఎందుకు నువ్వు బండి దండుతావంటే నువ్వెందుకురా మా ఊర్లో పార్టీ చేస్తావు, నీకు పార్టీలో సభ్యత్వము లేదు, నీకు సంబంధము లేదు, బీజేపీని నువ్వు కాదు, నేను పిలిచే అవసరము మాకు లేదు, నీకు సంబంధం లేదు, నువ్వు ఊర్రా నన్ను అడిగేదానికన్నా నువ్వు అని నైస్గా చెప్తానే కూడా వాడు ఇంకో మనోహర్ రెడ్డి అన్నాడు దాడి చేసినాడు కట్టులతో. నిన్ను చంపేసి ఈయన్నే గొంత పెట్టి పూడ్చేసి పోతాంరా, నిన్ను వదిలేది లేదు, నీకు అవకాశం లేదు అని చెప్పినారు. అతనికి పార్టీలో సభ్యత్వం లేదు, పార్టీకి కూడా సంబంధం లేదు, శేఖర్కి కానీ వాళ్ళకి ఊరికి. అతను వచ్చి వైఎస్ఆర్సీపీ, అతను మనోహర్ రెడ్డి అనేది ఇతను ఏ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మాకు పార్టీకి సంబంధం లేదు. వాళ్ళ నలుగురు కూడా కావాల్సికి చంపే ఉద్దేశంతోనే పక్కా ప్లాన్తోనే అంతకుముందు కూడా 2 రోజులు పక్కా కాల్చినారు. నేను తెల్లారి అన్నగారిపల్లికి కూడా వచ్చినారంట, నేను గమనించిన. మళ్ళీ కాలుపల్లి అంటే ఒకటే ఉద్దేశం వస్తానన్న ఉద్దేశంతో వాళ్ళు నా మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసి నిన్ను చంపేసి ఈయన్నే మళ్ళీ పోయినప్పుడు కూడా మా రూమ్కి పట్టుకోరారా, ఈయన పెట్టేసి ఈయన్నే చంపేసి కాల్ చేద్దామని ఆ మాట అనడం కూడా జరిగింది. మీకు రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయా? ఇంతకుముందు ఏమైనా జరిగినటువంటి? నాకు తంబాలపల్లి రాజకీయ కుట్రలు ఏం లేవు. మనం రాజకీయాలకి ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అందరికీ మనుషులకు బాగానే ఉంటుంది. కానీ వీళ్ళే కావాల్సికి గ్రూప్తో క్రియేట్ అయ్యి వేరే వాళ్ళతో ఇది అయ్యి ఈ విధంగా చేయడం జరిగింది. రాజకీయ కోణంలో ఈ యొక్క ఇన్సిడెంట్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? రాజకీయ కోణంలో అంటే మనకి ఇట్లా రాజకీయాలకి ఇట్లా వాళ్ళందరికీ భయపడే వాళ్ళం కాదు. పార్టీకి ఎల్లవేళలా నేను 1989 సంవత్సరం నుండి పార్టీకి పనిచేస్తున్నారు. పెద్ద ఇక్కడ ములకల్చెరువు కానీ కల్చర్లో కానీ పెద్ద మండలంలో హత్యా రాజకీయాలు జరిగినప్పుడు మేమందరూ కూడా నరసింహ ఆధ్వర్యంలో పనిచేసినాం. ఎవరికి కూడా భయపడిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళు కూడా మాకు ఎలాంటి పరిస్థితుల్లో అబ్జెక్షన్ చెప్పిన వాళ్ళు కదా. అట్లా వాళ్ళకే భయపడి ఇట్లా వాళ్ళకి భయపడి మేము రాజకీయం ఆపుకునే ప్రసక్తి లేదు. దీని అయితేనే వెంటనే రాజకీయం మేము ప్రారంభిస్తాం. గోపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను గోపాల్ రెడ్డి కూతురు, నా పేరు పూజిత. సో ఇలాంటివి జరగకూడదు. ఇన్ కేస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు గవర్నమెంట్ ప్రజలకి తెలియజెప్పాలనుకుంటుంది ఏ ప్రోగ్రామ్స్ చేసాము. దాంతోపాటు వాళ్ళ కార్యకర్తలకి సెక్యూరిటీ కల్పించాలి. సో దట్ వాళ్ళ కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళ చుట్టుపక్కల బాంధవ్యులు మొత్తం వాళ్ళ అట్లీస్ట్ they will be safe, means like they will be at least
be happy that we have security. Even in case if he goes alone, there is no issues. అంటే ఎప్పుడైనా ఒక్కరే వెళ్ళినా కానీ సెక్యూరిటీ ఉంది కాబట్టి మాకేం భయం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సడన్గా ఒక్కరే వచ్చి ఏం సెక్యూరిటీ లేకుండా ఉంటే ఎలా అనిపిస్తుంది? ఎవరో వచ్చి కొట్టేస్తే మా ఫాదర్ 40 years నుంచి వర్క్ చేస్తున్నారు, ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. సో ఇలాంటివి కొంచెం చూసుకొని ఈవెన్ గవర్నమెంట్ కానీ ఈవెన్ నేను ప్రజలకి చెప్పాలనుకున్నది ఒక్కటే, అసలు మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఎవరిని ఎన్నుకుంటున్నాం అనేది చూస్ చేసుకునేది అది మన రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనకి చుట్టుపక్కల చాలా జరుగుతున్నాయి, వాటిలో అసలు మనము అసలు ఏం ఇంప్రూవ్మెంటే లేదు. చూస్ చేసుకున్నామంటే ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారు అంటున్నారే తప్ప మీ కూతుర్లకు కానీ కొడుకులకు కానీ మీ ఫ్యూచర్కి ఏం పెడుతున్నారు? ఆ డబ్బులతో ఏం లేదు. సో కొట్టడం అనేది కరెక్ట్ కాదు. చాలా యాక్షన్ తీసుకోవాలి. ఇదైతే ఒకవేళ బెయిల్ నాకు తెలిసి 341, 321 పెట్టి బెయిల్ ఇచ్చేస్తారు, కానీ మేమైతే ఒప్పుకునేది లేదు. ఎందుకంటే ఇంతవరకు మా పెద్దనాన్నకి అలా జరగలేదు. ఇన్ కేస్ ఇప్పుడు నేననే కాదు ఎవరైనా ప్రజలైనా ఆ వీడియోని చూస్తే ఎవరికైనా చాలా బాధేస్తుంది. ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర తగ్గడు, ఎప్పుడు ఎక్కడున్నాడు, ఏ గొడవలకి ఎప్పుడు పోలేదు మా పెద్దనాన్న. ఎక్కడికి వెళ్ళినా పార్టీ గురించి అయినా మీటింగ్లో మంచిగా మాట్లాడతాడు. తర్వాత బయటకు వచ్చినాడంటే పార్టీ గురించి కూడా లిఫ్ట్ చేయడు, అసలు ఆ మాట కూడా తీయడు. అన్ని పార్టీలకి మా పెద్దనాన్న గౌరవం ఇస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు, గొడవలకి ఎప్పుడూ పోడు. అలాంటిది ఇలా మా పెద్దనాన్ని ఇలా కొట్టడం మాకు చాలా, మాకనే కాదు మాకు ఇదైపోతుంది, మేమే లో అయిపోతాం. ఇప్పుడు మా పెద్దనాన్న ఒక దగ్గరికి వెళ్తున్నాడంటే ఆయన కొంచెం సెక్యూరిటీ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు బీజేపీ పార్టీ వాళ్ళు, ప్రజలకి ఏదో చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి. ఆ ప్రోగ్రామ్ చాలా మంచిగా సాగుతున్న క్రమంలో ఇట్లా జరగడం చాలా బాధాకరంగా ఉంది. మాకైనా సరే, బయట ఎవరైనా చూసే వాళ్ళకైనా సరే వాళ్ళైనా భయపడతారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు రాజకీయంలోకి రావాలి, ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి, అట్లాంటి వాళ్ళకి ఇట్లా చేస్తే వాళ్ళు భయపడి వెనకడిగే వేస్తారు కానీ ముందుకు ఎవరు రారు. కొంచెం దీని మీద అయితే పక్కా యాక్షన్ తీసుకోవాలి. ఇది ఇక్కడితో ఆపేస్తే మేమైతే వదిలేదే లేదు, వాళ్ళకు కూడా ఇట్లానే పడాలి. మా పెద్దనాన్న వాటర్ అంటున్నా కూడా వాళ్ళు కొడుతూనే ఉన్నారు. దీనికైతే నేను ఖండిస్తాను. వాడు కూడా నేను చూడాలి, వాడిని కూడా కొట్టాలి, వాడు కూడా అడగాలి ఇట్లనే, వాటర్ ఇవ్వండి, నన్ను క్షమించండి, నన్ను కాపాడండి అని చెప్పి వాడు అడగాలి. అంతవరకు వదిలేదే లేదు, వాడిని పక్కా కొట్టాలి. ఎట్లయితే మా పెద్దనాన్న పక్కన వాళ్ళని పిలుస్తుంటే అక్క నన్ను కాపాడండి అని ఎలా ఉంటుంది? మాకైనా కాదు ఎవరికైనా, ప్రజలకి, చూసే వాళ్ళకి. ఏదైనా రాజకీయం అంటే ఒక ధైర్యం ఉండాలి, ఎవరికైనా ఒక ధైర్యం ఉండాలి. ఇప్పుడు రాజకీయంలో వీళ్ళు మాకేదో చేస్తారు, మాకు ఇది చేస్తారని ధైర్యం రావాలి. కానీ ఇలాంటివన్నీ చూస్తే అందరికి ఏమొస్తుంది? అందరూ ఇట్లనే భయపడతారు, ఇట్లనే వెనక్కి వెళ్తారు. దీనికైతే పక్క యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకుండా బెయిల్ ఇచ్చి మంచిగా మాట్లాడకూడదు. నేను చదువుకున్న వాళ్ళని కానీ బయటికి తెప్పిస్తే వదిలేదే లేదు. నేనైతే వదలను, ఎవరు వదిలినా సరే వాళ్ళకైతే పక్కా శిక్ష పడాలి. నాన్ బెయిలబుల్, వాళ్ళకి అసలు బెయిలే రావద్దు. ఒక్క 5 years అయినా జైల్లో ఉండాలి. వాళ్ళకి ఆ బాధ తెలియాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ఫీల్ అవుతారు వాళ్ళకి తెలియాలి.